ఆల్ ఇండియా కళ్యాణ్ పడాలా ఫ్యాన్స్ కంగ్రాచులేషన్స్. టికెట్ ఫినాలే కొట్టిండు, రంది పెట్టుకోకుర్రి. అబ్బో టికెట్ ఫినాలే కొట్టిండు, విన్నర్ అవుతాడా కాడని రంది పెట్టుకోకుర్రి, ఏం ప్రాబ్లం లేదు. మీరంతా ఉన్నారు కదా, మీరంతా ఎంకరేజ్ చేస్తారు, ఓట్లు వేస్తారు, గెలిపించుకునే ప్రయత్నం చేస్తారు, అంతే కదా. ప్రయత్నం మీరు చేస్తారు అంతే. తనుజాన కళ్యాణ మరి ఇమాన్యుల్ ఏమైనా మధ్యలో వస్తాడా లేదా సెకండరీ విషయం, కానీ కళ్యాణ్ అండ్ తనుజ మధ్యలో అయితే విన్నింగ్ రేట్స్ ఉన్నది కాబట్టి గెలిచే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. చూద్దాం. అంటే ఇప్పుడు మీరు మరి ఈ వారం అంతా లాస్ట్ క్యాప్టెన్ ఆఫ్ ద హౌస్ ఈ వారం అంతా నామినేషన్ లేడు. ఇప్పుడు ఫస్ట్ ఫైనలిస్ట్ కాబట్టి నెక్స్ట్ వీక్ నామినేషన్ ఉండడు, డైరెక్ట్ ఫైనలిస్ట్ అయిపోయాడు. మరి అప్పుడే ఉంటుంది ఓటింగు. జనంతా మీరు అప్రమత్తంగా ఉండుర్రి, ఓట్ వేసుకోరు అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అఫ్కోర్స్ స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు మధ్యలో తన క్యారెక్టర్ని జెన్యూనిటీని ఇట్లాంటి అన్నింటిని ఇష్టపడి ఈరోజు చూడురి భరణి అన్నతో పంచాయతీ పెట్టుకున్నప్పుడు నా క్యారెక్టర్ని మళ్ళీ బ్యాడ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ నేను మాట్లాడకపోతే నేను అబద్ధమైతే నిల్చున్న విధానం కానీ, బర్నీ అన్నతో కొట్లాడిన విధానం కానీ, బర్నీ అన్నతోటి అతను రైట్ జెన్యూన్ పర్సన్ అని చెప్పి నిరూపించుకున్న విధానం కానీ సూపర్గా అనిపించినాయి. తనుజ మెల్లగా పుల్లబెడదామని చూసినట్టుగానే అనిపించింది ఒక మూమెంట్లో. అయితే ఇదంతా బాగా అనిపించింది. ఇట్లాంటివన్నీ నచ్చి ఫాలో అవుతున్న కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా పుసుకొని ఈరోజు వదిలేసి, అంటే నామినేషన్ లేడు కదా అని చెప్పి వేరేటోళ్ళకి ఓటేసి ఫినాలిలో వేరేటోళ్ళకి గెలిపించే ప్రయత్నం ఏం చేయర్లే. కానీ రంది పెట్టుకోకూరి, మీ సపోర్ట్ మీరు ఇస్తా పోరు అంతే. అండ్ ఇంకోటి చెప్తానా, నాకు ఈరోజు తనుజ అన్న, రీతు అన్న, భరణి అన్న కొంచెం ఇరిటేషన్ అనిపించింది తప్ప. వాళ్ళు ఇరిటేట్ అవుతుంటే, వాళ్ళు ఫస్ట్ రైట్ అవుతుంటే, వాళ్ళు సఫర్ అవుతుంటే నాకు కోపాలు వస్తానే తప్ప నాకు సింపతి వస్తలేదు. అదేందో రీతు ఏడుస్తుంటే సింపతి నాకేనా మీకు ఉన్నా చెప్పండి. రీతు ఏడిస్తే నాకు సింపతి చూపించాలనిపిస్తుంది. ఎవరు ఏడిచినా కానీ దునియాలో ఎవరిని టార్గెట్ చేసినా కానీ సింపతి అనేది జనరేట్ అయ్యేది. మామూలుగా ఏ సీజన్లో అయినా ఎవరైనా టార్గెట్ చేస్తే మామూలుగా ఆడియన్స్ కూడా సింపతి జనరేట్ అయ్యేది, రివ్యూవర్స్ కూడా ఒక కన్సర్న్ అట్లా, అరే కరెక్టే కదా పాపం ఓడిపోతుంది కదా అందరూ టార్గెట్ చేస్తున్నారు, ఒక చిన్న కన్సర్న్ వచ్చేది. కానీ నాకు రీతు మీద కన్సర్న్ వస్తలేదు, ఎందుకు అర్థమవుతలేదు. ఎందుకంటారు, అది ఒక రకంగా నాకు ఆయనే గుర్తొచ్చాడు సీజన్ 7 చాలాసార్లు ఆ ఏడుపు, ఆ ఇరిటేషన్, కోపం వస్తుంది. సేమ్ అమర్దీప్ చౌదరి దిగిపోయిండు మళ్ళీ అగైన్ ఫీమేల్ వర్షన్ ఆఫ్ అమర్దీప్ చౌదరి లెక్క కనిపించింది. లిటరల్లీ అట్టే కనిపించింది. మీకు అనిపించిందా లేదు చెప్పండి. నా ఒక్కరికి అనిపించిందా, మీకు కూడా అనిపించిందా? కింద కామెంట్లలో చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ తను చేయండి అబ్బా గంత ఇరిటేట్ అవుతుంది. ఇప్పుడు డిమాండ్ పవన్ రీతుని కాపాడుకోనికి కళ్యాణ్ని అటు పోయి కొడతాడు, ఇటు పోయి కొడతాడు, అక్కడ పోయి టార్గెట్ చేస్తున్నావా చీ అంటుంది. రీతుకి తనుజకి మధ్యలో ఆ కమ్యూనికేషన్ అర్థమైపోయింది. రీతు కళ్యాణ్ని టార్గెట్ చేస్తే నేను నిన్ను టార్గెట్ చేస్తా అని చెప్తుంటే రీతు ఏమో పవన్ని దండం పెడతారు, అరే కళ్యాణ్ ఒక్కడే రా, ఇటు ఇంకోరు ఉన్నారు చూడరా అంటుంది. డిమాండ్ పవన్కి అవన్నీ ఎక్కుతలేవు. అంటే ఇక్కడ మ్యూచువల్గా ఉన్నది. ఇప్పుడు నువ్వు అటు టార్గెట్ చేస్తే ఆమె నన్ను టార్గెట్ చేస్తాను కాబట్టి నువ్వు మూసుకొని పోయి ఇమాన్యుల్ని టార్గెట్ చేసుకోరా, ఇక్కడ నన్ను వదిలేస్తుంది తనుజ అని రిక్వెస్ట్ చేస్తాను. కానీ డిమాండ్ పవన్కి ఎక్కది. ఆ తర్వాత వీళ్ళ ఏడుపులు, వీళ్ళ బంధాలు, అనుబంధాలు, హగ్గులు, ప్రేమలు, ఇవన్నీ నాకు ఇరిటేటింగ్ అనిపించింది అబ్బా. అండ్ ఎస్పెషల్లీ అండ్ నాట్ ఓన్లీ డిమాండ్ పవన్, ఈ కళ్యాణ్ పడాల విషయంలో కూడా నాకు ఇరిటేషన్ వచ్చింది. భరణి అన్న దగ్గర అంత మంచి ఫైట్ చేసి అంత కొట్లాడి తనుజ కళ్యాణ్ని తప్పని నిరూపించడానికి డిమాండ్ దగ్గర ఏవేవో క్వశ్చన్లు వేస్తుంటే అక్కడ అడ్డం మాట్లాడిన కళ్యాణ్ మీద అలిగి ఏడ్చుకుంటూ పోయి కూర్చుంటే ఆమె దగ్గర పోయి సారీ చెప్తాడు. సారీ ఐ ఆమ్ వెరీ సారీ అన్నాక వెయ్యో సారీ. ఎందుకు అంత దిగిపోవడం, కాళ్ళ కాడ కూర్చుంటాడు, ఎందుకు అంత దిగిపోవడం నాకు అర్థం కాదు. టూ మచ్ అనిపించింది అబ్బా. మీకు అనిపించిందా? కళ్యాణ్కి ఇట్లా లేపుదాం అనుకుని లేపు ఇంకేదో కంపు పని చేస్తానట్టుగా ఉన్నది ముచ్చట. ఈ డిమాండ్ పవన్ అంతే మస్తు సూపర్ అంటే మళ్ళీ బాండింగ్లో ఇరుక్కుపోయి మొత్తం ఆగమని చేసుకున్నట్టే కళ్యాణ్ కూడా ఇట్నే అనిపించింది. ఇచ్చేయండి ఆ కప్పు తనుజ అన్న ఫీలింగ్ వచ్చింది. ఇంకా లేకపోతే ఎందుకు అంతగానో ఆమె నిన్ను ఇరికిద్దామనే చూస్తుంది అక్కడ. ఏంటి డిమాండ్కి ఎట్లా తెలుసు, డిమాండ్ నువ్వు అనకముందే కాళ్ళతో టపటప అని టుపి అన్నానని చెప్తున్నాడు, వాడికి ఎట్లా తెలుసు అసలు కాళ్ళతో చేశాడని ఎందుకు అంటున్నాడు అంటే, నేను అన్న తర్వాత అన్నాడంటే లేదు నువ్వు అనకంటే ముందే అన్నాడు, అందుకే క్వశ్చన్ చేస్తున్నాను. నేను అనకంటే ముందు అనలేదు, కొత్తది క్రియేట్ చేసిన స్టోరీ అల్లింది అక్కడ. ఇరిటేషన్ వచ్చిందబ్బా నాకు ఒక మూమెంట్లా. భరణి అన్న ఒకడు నా బాధ చెప్పుకుంటున్నా, నీకు నా పెయిన్ అర్థమైతే నువ్వు మధ్యలో రావంటాడు. ఈయనను బ్లేమ్ చేసుకుంటా నా పెయిన్ అర్థమైతే నువ్వు రావంటాడు. చూడు, పెయిన్ లేదు ఈడుదు లేదు. అంటే ఒక మనిషిని నేను బ్లేమ్ చేస్తా, అది నా బాధలో నేను నిన్ను బ్లేమ్ చేస్తా, కానీ నువ్వు మధ్యలో రావద్దు. నువ్వు నిజమైనా, నువ్వు రైట్ అయినా, నీది రాంగ్ అయినా, నువ్వు ఒప్పైనా తప్పైనా నీ క్యారెక్టర్ని నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి నువ్వు రావద్దు. నేను పెయిన్ చెప్పుకుంటాను, నీకు పెయిన్ అర్థం అవుతుంది నీకు అంటాడు. ఏందన్నా ఆయన ఇంకోటి చెప్తాను అబ్బా, ట్రయాంగిల్ రెక్టాంగిల్ బోడిగుండ యాంగిల్. ఏందబ్బా యాంగిల్, అది పర్లేదు, ట్రయాంగిల్ ఒప్పుకోవచ్చు, సంజనాక రైటే పర్లేదు, ఒప్పుకోరు అది. ఆ ట్రయాంగిల్ అని ఒప్పుకోవడానికి ఏమవుతుంది? ఇప్పుడు ఆఖరికి మనకి చూడు, ఈ ఎడిటర్ మామ ఈ లైవ్లో వెనక నుంచి చూపించే బదులు ముందు నుంచి కూడా చూపిస్తే ఆ బోడిపై మాకు అనిపించేది కదా, కొంచెం ఎడ్జ్ ఉంది కదా.
ఆ బల్జ్ అయింది కదా చిన్నగా, ట్రయాంగిల్ పెట్టిండు కదా భరణి అన్న, అందులో కూడా ఒకటి కొంచెం ఎడ్జు కొంచెం బల్జ్ అయి ఉంది. మరి అక్కడ కూడా సేమ్ ఇదే బొడిపే, అక్కడ కూడా ఇదే బొడిపే. ఈ దీనికి మేమంతా మేధావులం అయిపోయి రీసెర్చ్లు వేసుకొని మొత్తం మ్యాథమెటిక్స్ అంతా చిన్నప్పుడంతా యాడ్ చేసుకుని త్రిభుజం సమబాహు త్రిభుజం విషమబాహు త్రిభుజం సమద్వివాహు త్రిభుజం జంపజం ఎందుకు అని మాకు మ్యాథ్స్ టీచర్లా, మ్యాథ్స్ అంటే ఇష్టం లేకనే బైపీసీ తీసుకున్నా, మళ్ళీ లెక్కలు తొక్కలు ఎందుకు అన్నీ మాకు కర్మ. ఆడ భరణి అన్నది కూడా షేప్ అవుటెడ్గానే ఉంది, అంత పర్ఫెక్ట్గా ఏం లేదు. సంజనక్క తెచ్చి చూపించింది, ఈడ ఇన్ని కొలతలు తొక్క తొడకూర, మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా ఇది కరెక్ట్గా ఉంది అని చెప్పి తీసుకొచ్చి పెట్టిన దానిలో కూడా చిన్న మిస్టేక్ ఉంది, ఒక చిన్న సైడ్ చిన్న క్రాక్ ఉంది. మరి అది కూడా కాదు కదా, లైన్ స్ట్రైట్ లైన్ లేదు కదా, చిన్న క్రాక్ వచ్చింది. అది షేప్ చెక్కేదాన్ని అని చెప్పి నాకు కార్పెంటర్ మిస్టేక్ అని, కార్పెంటర్ దగ్గరే జరిగింది పంచాయతీ అంతా, దిక్కుమాలిన పంచాయతీ అంతా కార్పెంటర్ దగ్గర జరిగింది. నేను అన్నా అందుకే కార్పెంటర్ మిస్టేక్ అని. ఆ తర్వాత ఏందో మళ్ళీ ఎందుకు వచ్చిన బాధ, మరి అది కొంచెం అంకర ఉన్నది, మరి మంచిది దొరికింది కదా రీతుకు అనుకున్నాం, మంచిది రీతుకు దొరికింది, మరి భరణి అన్న చక్కగా లేదు కదా. అండ్ దీనికోసం అడ్డగోలు పంచాయతీ, అడ్డమైన పంచాయతీ, లెక్కలు, చాట్ జీపీటీ, జెమిని, ఏఐ, ఈటీవీ మాటీవీ ఎందుకు అని మాకు తొక్కలేదు. మేము రివ్యూలు చెప్పుకోవాలన్నా, మ్యాథ్స్ క్లాసులు చెప్పుకోవాలన్నా, ఏయో ఇంత పొడుగు రాత్రయ్యా ఒక్కొక్కరు. మళ్ళీ అసలు నీకు అసలు స్టడీస్ నాట్ నాలెడ్జ్ ఎందుకు, ఇది మనుషుల్ని కొలిచేదా లేదంటే త్రిభుజాలని కొలిచేదా బిగ్ బాస్ అంటే. సరే ఓకే, దీనికంటే ముందు నాగార్జున సార్ అడగడానికి ఏమో నేను ఒక వీడియో చేసిన, చూడురా క్రేజీ ఉంటుంది, ముచ్చట మంచిగా ఉంటుంది, క్రేజీగా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ పక్కాగా ఉంటుంది. మనం చెప్పినామంటే బండ లెక్క వస్తాయాడ, అది తెలిసినా కానీ చూడరు ఎందుకు చూస్తారు, మనం బరువాయే. సీరియస్ చెప్పాలన్నా కొట్టొచ్చినట్టు అని చెప్తే గమ్మత్తుంటుందేమో. మంచిగా చెప్పొద్దు, క్యాజువల్గా చెప్పొద్దు, ఇంట్లో మనిషి లెక్క చెప్పొద్దు, దేవుడు పుట్టించిన మనిషి లెక్క చెప్పాలి. నేను చెప్పానంటే పక్క తీరు అనాలి, మనకై రాదు. సరే, 89వ రోజు రాత్రి చూపించరు, మాట్లాడుకుందాం. మనకి ఓపెనింగ్ గుడ్ రీతు కంగ్రాచులేషన్స్ అని భరణి అని చెప్పిండు, అంటే రీతు గెలిచింది అని చెప్పి సంబరపడ్డట్టుగానే ఇచ్చిండు. ఆ తర్వాత ఇక్కడంతా పెంట్ అంతా ఎవరు పెట్టారు, మిస్టర్ పెంచమ్మా. హూ ఇస్ పెంచమ్మా ఇన్ ద బిగ్ బాస్ సీజన్ 9? టెల్ మీ హూ ఇస్ పెంచమ్మా. తనజ ఇంకేం చేస్తుంది, తనజ వచ్చింది, లేదు అది సరిగ్గా లేదు, అది అసలు ట్రయాంగిల్ కాదు. మనం చదివిన బాగా ఇంత పొడుగో చిన్నప్పటి నుంచి సీరియల్ చేస్తా అంటే ఆడజ్జా అంటే వెరీ యంగ్ ఏజ్లో వచ్చిందనమాట. అందుకే కొంచెం స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే నేను మొద్దు శుద్ధ అని చెప్పి ముందే చెప్పింది ఆమె, అందుకే ఆమెకి ట్రయాంగిల్ తెలియలేదు. చదువుకున్న మూర్ఖులు కూడా ఉంటారు భయ్. ఇప్పుడు చెప్తాను, ఇక చాలా మంది అది త్రిభుజం కాదని లొల్లి పెట్టిన వాళ్ళు ఉన్నారు, త్రిభుజం అని లొల్లి పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఇష్టమున్న ఆటమైన లొల్లి పెట్టిన త్రిభుజం అంటే కాదని లొల్లి పెట్టేటోళ్ళు ఉన్నారు, త్రిభుజం కాదురా అంటే త్రిభుజం అని లొల్లి పెట్టేటోళ్ళు ఉన్నారు. మొత్తం ఏదో లొల్లి పెట్టాలి అంతే. మనం బిగ్ బాస్ లవర్స్, లొల్లులు పెట్టుకుంటే మనకు కావాల్సింది. మనం ఏమైనా సల్లంగా బతకాలి, సక్కంగా ఉండాలి, నవ్వుకుంటూ ఉండాలి అనేది ఉందా? మనం పంచాయతీలు పెట్టుకోవాలి, లేనిపోని పెంట పెట్టుకోవాలి, కంపెనీ కలిగి వాసన ఇంపుకుందనుకోవాలి. రైట్, ఓకే. గుడ్ రీతు లీడ్లో ఉన్నామని అనుకోలేదు. గుడ్ రీతు, సూపర్ రీతు. ఓకే. తనుజ వచ్చింది, యాక్ట్ చేసుకున్నది, దొంగ మొహం దాన్ని నాకు సపోర్ట్ చేయవా అని చెప్పి రీతు అన్నది. సపోర్ట్ చేస్తావు, నీ పని చెప్తావు, నువ్వు గెలిచిన సంబరం లేకుండా చెప్తావు, నీకు ఆగు, నీ ముక్కులో కట్టి పెడతావు అని చెప్పింది. టిక్కి అది కరెక్ట్గా లేదు, అది కొంచెం డిఫరెంట్గా ఉంది, అది ఎక్కడో ఉంది, లేదు ఇది కాదు, త్రిభుజం కాదు అన్నది. ట్రయాంగిల్ కాదు అనగానే అనొచ్చు, ఈ ట్రయాంగిల్ ఇది సంజనకు ఇది ట్రయాంగిలే అన్నట్టు. ఇది ట్రయాంగిల్ కాదు, ఇది వంకర తిరిగింది, ఇది వంకర తిరిగింది, ఇది ట్రయాంగిల్ కాదు అన్నాడు. అర్థమే అక్కడ మొదలుపెట్టిన నన్ను వెళ్ళి గోడన అనగానే ఉరికిండు, చిక్కు అని ఉరికిపోయి స్క్వేర్లు తెచ్చుకున్నాడు, పెట్టుకున్నాడు. రింగ్ ఏంటి అంటే అక్కడ రింగ్ దొరకలేదు. రింగ్ కోసం వెతుకుతాడు. రింగ్ ఆయన అక్క ఉండి సంజనకు ఉండి, లేదండి అది డిక్లరేషన్ అయిపోయింది. ఎలా డిక్లరేట్ చేస్తారండి మీరు, ఎలా డిక్లరేట్ చేస్తారు కాకుండా ఎలా డిక్లరేట్ చేస్తారు అంటాడు. అన్న అన్నిసార్లు ఎందుకని ఒకసారి చెప్తే చాలు కదా అని ఫీలింగ్ వచ్చి నాకు టక్కన పోయింది. సరే మీరు ఆగండి అని చెప్పి అక్కడ ఉన్న ఆల్రెడీ ఇంకో రింగ్ ఉంది కదా వేసింది, ఆ రింగ్ తీసుకొచ్చి భరణ్యానికి ఇచ్చి ఇది వేసుకోండి అని చెప్పింది. మీ సాటిస్ఫాక్షన్ కోసం ఇస్తున్నాను, ఫుల్ఫిల్ చేసుకోవాలి గేమ్ అని చెప్పిస్తున్నాను, కానీ డిక్లరేషన్ అయితే అయిపోయింది అని సంజనకే చెప్తాను చల్లగా. చెప్తాంటే ఎలా డిక్లేర్ చేస్తారండి మీరు, ఎలా డిక్లేర్ చేస్తారు నేనే రింగ్ నేనే హలో రింగ్ ఓకేనా అమ్మ అనాలి.
రింగినా సంజనాకుండి గేమ్ డిక్లేర్డ్ అండి, గేమ్ డిక్లేర్డ్ అని. ఎలా డిక్లేర్ అండి ఎలా? సంజనాకుండి రీతు ఇంకో ట్రయాంగిల్ ఉందా చూడు అని అన్నది. రీతు ఇంకో ట్రయాంగిల్ ఉంది చూడు అని ఆమె వెతుకుతుంది. నా ట్రయాంగిల్ ఎక్కడ పోయింది దొరికిందా అన్నట్టుగా తిరుగుతూ ఉంది. అక్కడ అంతా తిరిగింది. అయితే ఆమెకి ట్రయాంగిల్ దొరికింది, పట్టుకొని వచ్చిన తర్వాత మనకి లైవ్లో తను చూడండి, ఇది ఉంది కదా, ఇది పెట్టారంటే ఇదే ట్రయాంగిల్ కదా, అది కాదు కదా అని ఇంకా ఉన్న రెచ్చిపోయాడు. మొత్తం అగ్గి మీద గుగ్గిన మొత్తం కింద బొగ్గులేసి కూర్చుని పెట్టినట్టు అన్నాడు. యా ఓకే సంజనక్క. అయినా కానీ బర్నీ గారు పెద్ద లీడ్తో గెలిచేసిందండి ఆమె. ఏంటండి లీడ్ అయింది ఇక తనజొక్క సర్ర అని మండుతుంది. ఎందుకంటే సంచాలక్ మిస్టేక్ చేసింది అని నిరూపించాలి. ఎందుకంటే ఇదివరకు సంచాలక్ మిస్టేక్ చేసింది కదా, నా తప్పు సంచాలక్ తప్పుని మించి తప్పు ఆమె చేయాలన్నట్టుగా ఉంటుంది ఈమెకి. అంటే చెప్పలేరు అనుకోరి. నాగార్జున సార్ కూడా సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అని చెప్పి తనుజకి చెప్పారు. మరి సంజనకు చెప్తారా? సంజన క్వశ్చన్ చెప్తారా సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అని? ఇది చూద్దాం ఇప్పుడు. నేను మర్చిపోయినా ఈ పాయింట్ నాగార్జున సార్ అడగడానికి క్వశ్చన్ పేపర్లో పెట్టడం మర్చిపోయినా. ఇప్పుడు తనుజాకి మిస్టేక్ చేసి సుమన్ అన్నని అయిపోయింది ఎక్కువ అంటే ఉరికిపోయి జెండా పట్టుకొని చిన్న పొరగాళ్ళు జెండా వందనం అప్పుడు జెండా పట్టుకొని నిల్చుంటే లేదు మీరు కాదట, అక్కడ రీతు కరెక్ట్ పెట్టిందట, రీతు విన్నర్ అంటే. అమ్మా నువ్వు చెప్పాలి కదమ్మా, నేను ఎప్పుడో చేశాను కదమ్మా, 1-2 minutes నిల్చున్నాను కదమ్మా, నువ్వు చెప్తేనే కదమ్మా, నువ్వు ఎక్కేసి అన్నావు కదమ్మా, ఎక్కి సెట్ చేసుకోమని చెప్పాను, నేను వెళ్ళి నిల్చొని జెండా పట్టుకొని చిన్నపిల్లలు చాక్లెట్ కోసం నిల్చోమని నిన్ను అని అన్నది. అంటే లేదమ్మా నేను 1.5 minutes నుంచి ఉన్నాను కదమ్మా, నువ్వు చెప్తే చేసుకునేవాడిని కదమ్మా, అది తప్పు కదమ్మా అని ఆయన అన్నాడు. అంటే పట్టించుకోలేదు. సంచాలక్ మరి చక్కనైనా సంచాలకు చెప్తాను సుమనన్న దగ్గరనే, సంచాలక్ వల్లే మొత్తం పోయింది అంటది. అబ్బా చక్కని సంచాలక్ అయ్యా వచ్చిందయ్యా సంచాలక్ అయ్యారి అన్నది. టూ మచ్ కదా, టూ మచ్ కదా చెప్పండి. సంచాలకు వెళ్ళి మొత్తం పోయిందంటది. మనం చేసిన చక్కని సంచాలకు. ఇప్పుడు నాగార్జున సార్ ఏమంటాడు? సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అంటాడా లేదా చూడాలి. ఎందుకంటే మొన్న అన్నాడు కదా, మన సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్, రీతు క్యాప్టెన్ సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్. పాపం సుమన్ అన్యాయం చేసిరాయా, ఖర్దియా పూరా అన్యాయం. లేదంటే లాస్ట్ క్యాప్టెన్ కంటే ముందు క్యాప్టెన్ అయ్యి ఓకే ఇక్కడ పెద్ద లీడ్తోనే గెలిచింది. ఎలా లీడ్ బరని టికెట్ ఫినాలే అండి, టికెట్ ఫినాలే మీకు అర్థమవుతుంది, ఆడియన్స్ చూస్తున్నారు. ఇది ట్రయాంగిల్ కాదు రెక్టాంగిల్, అక్కడ యాంగిలే లేదు, రెక్టాంగిల్ అంటాడు. వాయమ్మ ట్రయాంగిల్, నేను మ్యాథ్స్ స్టూడెంట్ అంటాడు మీదకి, నేను మ్యాథ్స్ స్టూడెంట్ అండి, ట్రయాంగిల్ కాదు ఇది రెక్టాంగిల్ అంటాడు. అనా బగ్గా చదువుతున్నా మతి ఏందంట, నువ్వు ఎంపీసీ చదివి కూడా రాకపోతే ఎట్టన్నా అంటే బైపీసీ వాళ్ళం ఏమంటే రాదంటే ఓకే, నువ్వు ఎంపీసీ చదివినావు కానా, నీకు తెలుసుగా అన్న. షూట్ మ్యాన్, ఇట్స్ టూ మచ్ అంటే చక్కగా చదువుకోవాలి. అందుకే ట్రయాంగిల్ కాదు రెక్టాంగిల్ కాదు. ఇక సంజనకి చిన్నగా ఇది ఎలా చూసినా ట్రయాంగిల్ ఫ్యామిలీలోకే వస్తుంది. కరెక్ట్, ట్రయాంగిల్ ఫ్యామిలీలోకే వస్తుంది. ఎట్లా చేసి గీత కొట్టి స్ట్రైట్ లైన్ గీసిరండి. మా కార్పెంటర్లు గట్టినే గీకుతారు పోయి, ఇష్టం ఉన్నట్టు దుగోడా పడతారు. దుగోడా పట్టేటప్పుడు ఏంది మిస్టేకు, దానికి ఏందడ పంచాయతీ బనియానా. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టాకింగ్ అబౌట్ సంజాలక్ అని చెప్పి తిడుతున్నాడు రీతుండి. ఇక్కడ ఆడియన్స్ చూస్తున్నారు కదా, రీతుకి విన్నింగ్ ఇచ్చేసింది సంచాలక్, రీతు చౌదరికి విన్నింగ్ ఇచ్చింది. రీతు చౌదరీస్ నిజంగా చౌదరీసేనా డౌట్ అంటే బేసిక్గా ఓకే వదిలే మనకి ఎందుకని. రీతు నా పేరు చెప్పదు మీరు అవుతుంది అనగానే బర్నియా నుండి నీ గురించి మాట్లాడదు, నీ గురించి అందరూ ఎవరి గురించి మాట్లాడతారు, గాలిగా మాట్లాడుకుంటున్నాడు, ఆడియన్స్తో మాట్లాడుకుంటాడు ఆయన. ఓకే ఇది ట్రయాంగిల్ అవ్వదు, ఇది దీనికి ఎడుతుంది, ఇది రెక్టాంగిల్ అవుతుంది, ఇది రెక్టాంగిల్, ఐఎమ్ మ్యాథ్స్ స్టూడెంట్. రీతు ఉండి నేను గెలిచిన వాడు దొరికి నాకు ఊరు గెలవగాలి ఇలా చేస్తారు, చెత్త చేస్తారు, పెంటపడి చేస్తారు, రచ్చర చేస్తారు అని చెప్పి తిట్టుకుంటూ పోయింది లోపలికి. గెలిచిన ప్రతిసారి ఇది ఎంత బాధగా ఉంటుందో తెలుసా అని చెప్పి ఆమె ఏడిపే అంత ఒక రకంగా ఉంటుంది. అస్సలు నమ్మబుద్ధిగా ఏడుతా అంటే అంటుంది. కరెక్ట్ కాదబ్బా, ఎందుకో పాపం ఆమె ఏడితే కరెక్ట్ కాదు జనాలకి, అది పెద్ద ప్రాబ్లం. అమ్మ ఎప్పుడు చూసినా అమ్మో అని అమ్మ నేను చేసిందంతా రాంగ్ అని చెప్తారు. అమ్మో నేను గెలిచిన ప్రతిసారి ఇట్లా చేస్తారు, అమ్మో నేను ఎంత బాధపడుతున్నాడో అమ్మో అని చెప్పి అమ్మకి చెప్పుకుంటుంది. తను చూడండి రింగు ఇక్కడ మళ్ళీ రీతు ఒక పెద్ద పెంట పెట్టిపోయింది. మీరు 2 రింగులు వేసారు, 2 రింగులు ఇంకోటి లోపల పెట్టుకుంది, 2 రింగులు వేసారు అంటది. ఆయన రింగులు వేసిన తర్వాత లోపల పెట్టుకుందిలే, కానీ అది కూడా తప్పే అబ్బా, రింగులు లోపల పెట్టడం తప్పు. ఇట్స్ అ వెరీ
తనుజ రింగులు రెండేసారు ఏంటంటే షర్ట్ లోపల పెట్టుకుంది రింగు అని. ఎవరు తెచ్చారు రింగు? రింగు ఎవరు తెచ్చారు? రింగు రింగు ఎవరు తెచ్చారు? ఇదంతా పోయింది రింగే అంటాడు. సూపర్ స్పోర్ట్స్మెన్షిప్. షేప్ లేని ట్రయాంగిల్ పెట్టండి, రింగులు దాచుకోండి. ఇదే కదా మీ గేమ్, ఇదే కదా దాచండి. కెమెరాలు అన్నీ తెలుస్తున్నాయి, జనాలు చూస్తారు, ఆడియన్స్ చెప్తారు, మీ సంగతి చెప్తారు, మీ జుట్టు కొరుకుతారు ఆగురు అంటాను. బర్నీ అన్న రెక్టాంగిల్ ఇది, దిస్ ఈజ్ నాట్ ట్రయాంగిల్, దిస్ ఈజ్ నాట్. ఓకే చెప్పచ్చు అన్న కూల్గా కూడా. సరే రీతు అంటే అఫ్కోర్స్ ఆయన బాధ ఆయనది, టికెట్ ఫినాలే పోయింది. ఎందుకంటే ఈ టికెట్ ఫినాలే పోయిందంటే ఆయన టాప్ అయిపోవడం కష్టం, అందుకని చెప్పి ఆయన బాధ అయినది. అవును ఓటేసిరా, ఓటేయకపోతే ఓటేసేయరు. ఇగో నేను ఇప్పుడు వీడియో అయ్యో నేను చెప్పేసరికి అయిపోతుంది టైం. ఓకే బర్నీ అన్న సంచాలక్ డెసిషన్కి తల వించే రకం నేను, తల దించుకొని ఉంటాను నేను. ఫస్ట్ గెలిచినప్పుడు హ్యాపీగా ఫీల్ అయింది ఎవరు? నేను. తనని అప్రిషియేట్ చేసింది ఎవరు? నేను. ఫస్ట్ అప్రిషియేట్ చేసిందే నేను. సంచాలక్ ఎవరైనా డెసిషన్ చెప్తే తల దించుకొని పోతాను నేను. షర్ట్లో రింగులు దాచుకోవడం ఏంటండి? డిమాండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు రీతు ఎందుకలా చేసిందిరా అని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. సంజనాకుండి గేమ్ అదే అండి వదిలేయండి అన్నట్టు, ఐ డోంట్ వాంట్ టు టాక్ విత్ అంటాడు. అదే తనుజ అండి ఇదంతా స్పాయిల్ అవ్వడానికి కారణం సంచాలక్, ఓన్లీ రీజన్ సంచాలక్ ఓన్లీ. మనం సంచులో ఆకలి ఏరుకున్నట్టు చేసినాం సంచాలకు, పాత రికార్డులు ఉన్నాయి. బట్ నేను ఐ నో దట్ రీతు ఉండి ఇంత ఉరుతా ఉంటే ఐ డోంట్ వాంట్ టాక్ విత్ ఇట్లా అనేటప్పుడు బిగ్ బాస్ ఉండి తెలుగులో మాట్లాడండి అనాలి, గమ్మత్తుంటుంది. బిగ్ బాస్ మామ నీకు మెసేజ్ చేస్తాను, ఫోన్ చేయనా వద్దులే, ఇలాంటప్పుడే తెలుగులో మాట్లాడండి ఇట్లాంటివి అనాలి. రాకొస్తుంది మైక్ని సరిగ్గా ధరించండి ఇట్లాంటివి చెప్పాలి. సుమన్ శెట్టి నిద్రపోకండి. రీతు డిమాండ్ పవన్ తోటి మాట్లాడుతుంది. చూడమ్మా నేను కెప్టెన్ అయినప్పుడు కూడా ఇలాగే చేశారు, రట్టాడట్టే చేస్తారు, హ్యాపీగా ఉండనివ్వరు నన్ను, నేను ఎలాగే చేస్తారు. ఓకే కూల్. ఇమాన్యుల్ బర్నీ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇమాన్యుల్ అంటాడు నేను చూసింది అయితే ఒకటి చెప్తా, మా చెప్పచ్చుగా ముందే నేను చూసింది అయితే ఒకటి చెప్తా. మీరు అక్కడ రింగులు వేస్తున్నారా? మీరు రింగులు వేసిన టైంలోనే తర్వాతనే అక్కడ కింద పడ్డది తీసుకుని పెట్టుకుంది. అది ఎందుకు పెట్టుకుంటున్నావు అంటే తీసి పడేయమంటే పడేసింది, నేను చూసినా అని అన్నాడు. సంతోషం. ఆ తర్వాత షర్ట్లో పెట్టుకుంటారా? ఎప్పుడు పెట్టుకుంటుంది? షర్ట్లో పెట్టుకుంటారా? తప్పకదా ఇది అని చెప్పి అన్నాడు. డిమాండ్ పవన్ నుండి ఆవిడ దగ్గర బయటకు వచ్చి బర్నీ గారు రింగు సంజన గారి దగ్గర నుంచి తీసుకోలేదంటే అక్కడ పడితే దొరికిందంటే తీసుకున్నాడు. ఎక్కడి నుంచి తీసుకున్నాడు? యూ వాంట్ సపోర్ట్ హర్ చెప్పరు అంటాడు. ఇటని చెప్తాడు అంటే మాట్లాడతాను కానీ గట్టిగా అరుచుకుంటా అంతే. ఎవరి మాట వింటలేడు, అస్సలు వింటలేడు. ఒకసారి నాకు సంచాలకి ఇచ్చిన మాటకి బుర్ర దించుకొని వెళ్ళాను తెలుసా, ఈసారి 100% వదలను, ఎక్కడి వరకైనా వెళ్తా. ఎక్కడి వరకు వెళ్తారన్న? వీలైతే ఇంటికి పోతారు, మీ ఇంటికి స్టేజ్ మీదకి పోతారు, ఏడిపోతారన్న కోట్లకే చెప్తారన్న దీని గురించి. ఎక్కడికైనా పోతారు, ఎక్కడికైనా పో అన్న పో. సరే ఎక్కడ దొరికినా పెట్టుకోవడం తప్పు అని చెప్పాను. ఎక్కడ దొరికినా పెట్టుకోవడం తప్పు. నేను మీ గురించి చెప్తున్నానండి, నేనేం తప్పుగా చెప్పట్లేదు, అక్కడ చేసింది చెప్తున్నాను, కానీ అక్కడి నుంచి తీసుకోవాలంటే ఇక్కడి నుంచి తీసుకుందంట అని చెప్తున్నాను మీకు అన్నాడు. ఎక్కడి నుంచి రింగులు దాచుకోవడం ఏంటి? ఇక్కడే ఇక్కడ ఇక చెప్తాడు అయ్యా అన్న నేను ఫస్ట్ అప్పుడు మిస్టేక్ జరిగిన నేను ఒప్పుకున్నా, అసలు ఏమనలేదు, సంచాలక నిర్ణయం రెస్పెక్ట్ చేసిన. ఆ తర్వాత కూడా ఇట్నే చేస్తారు, సైగలు చేసుకుంటారు, షూలో సైగలు చేస్తే క్యాప్టెన్సీలో తీసేస్తారు, ఇవన్నీ చేస్తారు అనగానే కళ్యాణ్కి సరన్ కాలింది. అక్కడ ఇమాన్యుల్ ఉండి ఏంటి షూ సైగలు చేస్తే తీసేస్తారు ఏంట్రా అని అంటాడు. అనగానే కళ్యాణ్ టక్కన లేస్తాడు. లేచి బర్నీ గారు ఇది కరెక్ట్ కాదని చెప్తున్నా, కన్ఫెషన్ రూమ్లో ఏం చూపించారో నాకు తెలుసు, నాకు శ్రీజ చెప్పింది, మీరు లాగొద్దు, అవన్నీ లాగొద్దు, మీరు వీడికి తెలియదు అసలు ఇంతవరకు అసలు ఏం జరిగిందని తెలియదు అని చెప్పి వచ్చి కళ్యాణ్ ఎవరిని బ్లేమ్ చేస్తున్నారంటే నేను మీ పేరు అన్నాను అంటే కాదు, ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు? మీరు నన్ను బ్లేమ్ చేస్తున్నారు. నేను మీ పేరు చెప్పానంటే నా పేరు చెప్పడం కాదు, నాకు అర్థమైంది, నాకు అన్నీ అర్థమైనాయి. మీ పేరు తెచ్చారా? నీ పేరు తెచ్చావు అంటాడు. యాగనా నువ్వు ఒకటి నేనైతే నా ప్లేస్లో నేనుంటే కంట్రోల్ తట్టుకోలేదు సార్, నేను అరిచేస్తాను, నేను గట్టిగా మూసుకుంటూ మాట్లాడతాను, ఒరితే మాట్లాడా రైట్. పేరు తెచ్చాను నాకు తెలుసు, జరిగింది తెలుసు, మీరు తప్పగా పోటీ చేయాలని చెప్పవద్దు, సిచ్యువేషన్కి తెచ్చారు కాబట్టి నేను చెప్తున్నా, క్లారిఫికేషన్ ఇస్తాను అని చెప్పి నా పెయిన్ అది నేను చెప్పుకుంటున్నా. నీ పేరు తెచ్చారా? నా పేరు తెచ్చాను. ఆగండి తనుజ అరుస్తుంది, కై ఊరుతాను తనుజ. రేయ్ ఏం జరిగిందంటే ఆ రోజు నువ్వు అంట షూ తోటి నాకు సైగ చేస్తే నేను బర్నీ అని గుర్తుపట్టినంటే అది చెప్తున్నారా అంటే షూలా తప్పుడా సైగ చేశానా ఏం చేశాను అందరం చప్పట్లు కొడుతున్నట్టుగా కిందకి కొడుతూనే ఉన్నాం కదా, టక్కని కొడుతూనే ఉన్నాం కదా అన్నట్టుగా అంటాడు. డప్పులు కొడుతున్నాం కదా అన్నాడా?
ఇక్కడ ఏంటి నువ్వు డప్పులు కొడుతున్నావా, ఏం కొట్టావు, నువ్వేం చేసావు నువ్వు అని చెప్పి తనుజ అడగడానికి వచ్చింది. అక్కడ మనకి చూపించలేదు, కట్ చేసేసారు. కళ్యాణ్ ఏడుస్తూ ఉన్నాడు మూలకు పోయి. ఇక్కడ తనుజ నమ్మేసింది అన్నట్టుగా అరుస్తాడు. అనగానే ఎవరిని నమ్మారు నువ్వు, ఏది ఏమంటున్నాడు నువ్వు అని చెప్పి ఆమె పోయింది ఏడ్చుకుంటా. పోయింది ఆడ కూర్చుని ఏడ్చుకుంటుంది. ఇక్కడ కళ్యాణ్ ఏడుస్తాడు. ఆమె ఏడుచుడు కాదు, ఇగో ఇంతే ఉంటుంది. మనమే అర్థం చేసుకోవాలి ఆమె ఏమో అలిగింది లేదంటే ఏడుతుంది అని. భలే ఉందబ్బా తనుజ దగ్గర మందు, భలే ఎంత టోళ్ళు అయినా కానీ మళ్ళీ పోయి ఆమెను బతిలాడాల్సిందే. సైలెంట్ అయిపోతారు. ఆమె అలిగితే కథం, అదేంతో ఆమె అలిగితే మనకి అలకలెక్క కనబడుతుంది. ఆమె ఏడిస్తే అయ్యో పాపం అనిపించే తట్టుకుంటుంది. అంటే అక్కడ వాళ్ళకి, మనకు కాదు. తనుజ ఫ్యాన్స్ కాల్చుకో. అండ్ రీతు ఏడిస్తేనేమో నవ్వుతుంది. ఓయ్ అమ్మ ఇదే ఏడుపురా అయ్యా అనిపిస్తుంది. సరే రాసి పెట్టుండాలి అంతే ఎవరికైనా. ఒకళ్ళు ఏడిస్తే అయ్యో, ఇంకోళ్ళు ఏడిస్తే అన్న ఫీలింగ్ వచ్చిందంటే చూడండి, అదృష్టం కదా అది, అదృష్టం అంతే. మనని మనం పోర్ట్రే చేసుకున్న విధానం కూడా ఉంటుంది. ఇప్పుడు చూడండి నేనే సరేలే ఎందుకులే ఏడుస్తూ ఉంది, అయిపోయింది. ఇక్కడ కళ్యాణ్ ఏడుస్తూ ఉంటే కళ్యాణ్ దగ్గరికి ఓదార్చడానికి అందరూ వచ్చారు. లైక్ మన ఇమాన్యుల్ ఉన్నాడు, అక్కడనే డిమాండ్ పవన్ ఉన్నాడు. డిమాండ్ పవన్ ఉండి అరే ఆయన ఎప్పుడు ఆయన నన్ను కూడా చాలాసార్లు అన్యాయం చేయలేదు, నాకు అన్యాయం చేయలేదారా చాలాసార్లు ఆయన మాట్లాడతాడేంట్రా అంటే అసలు షూ సంగతి ఎవరికి తెలుసు అసలు, అక్కడ ఎవరు చూశారు అని కళ్యాణ్ చెప్తున్నానట్టు. నేను ఆయన్ని క్లారిటీగా ఆయన షూ సౌండ్ని, ఆయన కుర్చీ సౌండ్ని విని ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెట్టి నేను చెప్పిన అంతే తప్ప ఎవరో సైకిల్ చేస్తే చెప్పలేదు అని అంటే డిమాండ్ పవన్ ఉండి ఆయన ఏంటన్నా, ఆయన ఎన్నిసార్లు ఎంతమందికి అన్యాయం చేయలేదు, నాకు చేయలేదు అన్యాయం అని మాట్లాడుతున్నాడు అన్నట్టుగా అంటాడు. కళ్యాణ్ తనుజ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అంటే కళ్యాణ్ తనుజ దగ్గర పోయిండిగా, తనుజ నమ్మిందంటే తనుజ దగ్గర పోయి సారీ నువ్వు డౌట్ ఉంటే నన్ను అప్పుడే అడిగేదానివి కదా సారీ అని. సారీ అంటే నేను చెప్పాను నిన్ను అడిగాను నేను అసలు అంటే నీకు ఎలా తెలుసు అని వాడిని అడగబోతుంటే నువ్వు మధ్యలో వచ్చావు. డప్పులు కొడుతుంటే అని అన్నాడు. వాడు ఎందుకు కొడుతున్నాడు అసలు, వాడు ఎందుకు అన్నాడు ఆ డప్పులు కొడుతుంటే నువ్వు అడగకముందు అంటే నేను అడిగిన తర్వాత నేను అడిగినంటే లేదు వాడు ముందే అన్నాడు, వాడికి ఎలా తెలుసు, నీకు ఎలా తెలుసు అని నేను అడగబోతుంటే నువ్వు మధ్యలో వచ్చావు, అరుస్తున్నావు నువ్వు అంటే సారీ అంటే నువ్వు నా మీద అనుమానం పడలేదు కాబట్టి నువ్వు నన్ను అడగలేదు, నాకు అర్థమవుతుంది. అనుమానం పడ్డది కాబట్టి కదా డిమాండ్ పవన్ నీకు ఎట్లా తెలుసు అని చెప్పి అడగడానికి వచ్చింది. ఈ మాత్రం బుర్రా జ్ఞానం బుద్ధి లేదా అన్న ఫీలింగ్ వచ్చింది. సారీ సినిమాలలో చూసి ఎడిపోయారు అబ్బా నిబ్బీలంతా లేకపోతే సారీ అంట. రియల్ లైఫ్లో సారీ, అమ్మాయిల దగ్గర సారీ అవన్నీ ఉంటాయా? వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో పోయి సారీ ఏడ ఈ సినిమాలు చూసి ఎడిపోతారు జనాలు. ఏమన్నా తగ్గేదేలే అంటారు, బయట పోయాను తగ్గేది గుద్ది పెడతారు, తగ్గేది ఏదో తగ్గేదిలే ఓకే. నా మీద అనుమానం పడగలేదు కాబట్టి నువ్వు నన్ను అడగలేదు ఓకే. అంటే ఇప్పుడు అడగడానికి ట్రై చేస్తుంటే నువ్వు మధ్యలో స్పేస్ కూడా ఇవ్వట్లేదు. అడగడానికి ట్రై చేస్తుంది, నీ మీద అనుమానం ఉంది ఇంత నీకు అర్థమవుతలేదు, నీకు బుర్ర అండ్ పెట్టేస్తారు వీళ్ళంతా. అమ్మాయి దగ్గర పోయేటప్పుడు బుర్ర తీసి మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని పోతారేమో. నేను గర్రెని ఎందుకైతే అబ్బాయి గొర్రెలు. ఓకే దయచేసి భరణి అన్న కళ్యాణ్ వీళ్ళిద్దరు భరణి అన్న వచ్చింది. కళ్యాణ్ అక్కడ ఉంటే తనుజ దగ్గర కూర్చొని మాట్లాడుతుంటే వచ్చి నా పెయిన్ అర్థం చేస్తుంటే నువ్వు అక్కడ రేజ్ అయ్యేటోడు కాదు, వాయిస్ రేజ్ చేసేటోడు కాదు, నా మీదకి వచ్చేవాడు కాదు, నా పెయిన్ నీకు అర్థం ఏంటండి నన్ను బ్లేమ్ చేస్తున్నారు, అక్కడ నన్ను పాయింట్అవుట్ చేస్తున్నారు. ఆ క్వశ్చన్ నేను రేజ్ చేయకపోతే నేను తప్పు చేసిన వాడిని అవుతానని చెప్పి కళ్యాణ్ ఇది ఓకే ఎంబడే డీప్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి బ్రెయిన్లో పెట్టుకున్నాడు. నెక్స్ట్ బనియానా నాకెందుకు ఇలా అవుతుంది, ఎందుకు ఇలా అవుతుంది, 1, 2 సార్లు 3 సార్లు నాకెందుకు ఇలా అవుతుందని నా బాధ చెప్పుకుంటున్నాను, నీకు అర్థం అవుతలేదు అంటే అక్కడ నేను సైలెంట్గా ఉంటే నేను తప్పు చేసిన వాడిని అవుతాను, మీకు అర్థమవుతుందా? బయటికి వెళ్ళిపోయింది అది ఎప్పుడో జరిగింది, అప్పుడే అదే వారంలో అడిగితే నేను ఆన్సర్ చెప్పాను, అప్పుడు ఎవరు నన్ను అడగలేదు కాబట్టి నేను మీరు ఇప్పుడు ఆ పాయింట్ తీసి మాట్లాడుతున్నప్పుడు నేను ఆన్సర్ చేయకపోతే నేను తప్పుడు మనిషిని అయిపోతాను అని చెప్పి గట్టిగా రేజ్ చేశాను. ఇది కరెక్ట్, ఇది కళ్యాణ్ పడాలి, సూపర్. గిట్ట మారుతూ ఉంటాడు కళ్యాణ్ పడాలి, అప్పుడే అనిపిస్తుంది, అప్పుడు వావ్ అనిపిస్తుంది ఒక్కోసారి. సరే ఓ సూపర్ అన్న ఫీలింగ్ వస్తుంది. సరే ఆ తర్వాత మనకి రీతు అక్కడ ఆయన రింగ్ ఇవ్వకపోతే ఆయన రింగ్ అడిగినప్పుడు నేను తీసుకోలేదు, ఆ తర్వాత తీసుకున్నా అండి, ఎప్పుడు తీసుకున్నా తప్పే కదా అని చెప్పి డిమాండ్ పవన్ గట్టిగా అడుగుతాడు. డిమాండ్ పవన్కి రీతుకి లొల్లి అవుతుంది, ఇది మనకు చూపలేదు లైవ్లో ఉంటుంది. డిమాండ్ పవన్కి రీతుకు లొల్లి అవుతుంది, అడుగుతాడు అట్లా తప్పు కదా అది అడుగుతారు, రేపు పొద్దున నాగార్జున గారు అడుగుతారు ఏం చెప్తావు సమాధానం, ఎందుకు తీసుకున్నావు రింగ్ ఎందుకు పెట్టుకున్నా అంటే నేను అప్పుడు తీసుకోలేదు, తర్వాత డిక్లరేషన్ అంతా అయిపోయిన తర్వాత తీసుకుని పెట్టుకున్నా అంటది. అదే అడుగుతారు ఎందుకు తీసుకున్నావు దేనికి తీసుకున్నావు అని అంటే నేను ఊరికే తీసుకున్నా ఆ తర్వాత పడేసిన అన్నట్టు చెప్తుంది.
ఎందుకురా నా మీద అరుస్తున్నావు అని చెప్పి ఇద్దరు ఇక లొల్లి పెట్టుకుంటూ ఆయన ఎవరిదాలు అలుక్కుంటూ గులుక్కుంటూ పోతారు. తర్వాత సుమనన్న భరణి అన్నతోటి బోర్డు దగ్గరికి వెళ్ళి వెతుకుతున్నారు కరెక్టా కాదా అని. వాళ్ళ తప్పని నువ్వు అన్నావు కదా, మనం అన్నాం కదా, మన తప్పని చెప్పి చూపించడానికి చూస్తున్నారు అనగానే సంజనక్క పట్టుకొని వస్తుంది, బోర్డు పట్టుకొని వస్తుంది. పట్టుకొని వచ్చి భరణి అన్న ఇది మీది ట్రయాంగిల్, ఇక్కడ చూడండి ఎడ్జ్ ఎట్లుందో, ఇది సరిగ్గా లేదు కాబట్టి ఇది కూడా మనం యాక్సెప్ట్ చేయడానికి లేదు, కానీ ఇది యాక్సెప్ట్ చేశాను కదా అది కూడా యాక్సెప్ట్ చేసినట్టే. ఫస్ట్ మీద ఒకటి యాక్సెప్ట్ చేసి రాంగ్ అని చెప్పాను కదా, అది కంప్లీట్గా 4 యాంగిల్స్ మేక్ చేస్తుంది, ఇంకొక భుజం లాగా ఉంది కాబట్టి అది ట్రయాంగిల్గా మనం కన్సిడర్ చేయకూడదు, కానీ ఇది ట్రయాంగిల్గా కన్సిడర్ చేయొచ్చు. ట్రయాంగిల్ ఫ్యామిలీ కింద వస్తుందంటే ఐ డోంట్ వాంట్ టు టాక్ విత్ యూ, నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్, నో నీడ్ టు, అయిపోయింది కదా మీరు డిక్లరేషన్ ఇచ్చారు కదా, చెప్పేశారు కదా, అయిపోయింది కదా అని చెప్పి అంటాడు. అయిపోయింది, ఏమైంది తెల్లారంగానే కథం 89వ రోజు ఉదయం 10 గంటలకు అని చెప్పి వచ్చింది. రాగానే వైరల్ వయ్యారి నేను అయిపోయింది. ఆ తర్వాత మనకి బర్నీ అన్న సుమన్ శెట్టి అన్న వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. నిన్న ఇద్దరం పోయినాం, గెలిస్తే ఇద్దరం గెలుస్తాను, పోతే ఇద్దరు పోతాం. ఇంటి వాళ్ళు అందరూ అనుకుంటా ఉండొచ్చు, మన దివ్య గురించి అనుకుంటా అంటాడు. ఓడితే ఇద్దరు ఒకటేసారి ఎడతారు, ఒకటే ఎపిసోడ్లో ఇద్దరు వెళ్ళిపోతారు, గెలిస్తే ఒకటే ఎపిసోడ్లో ఇద్దరు గెలుస్తారు. భలే ఉన్నారు కదా ఇద్దరు, దోస్త్ మేరా దోస్త్ తూ హీ మేరే జాన్ అన్నట్టుగా ఉన్నాం కదా మన ఇద్దరు అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు. బాగుంది, వీళ్ళ జోడి బాగుంది. తనుజ వచ్చింది, యూ గేవ్ యువర్ బెస్ట్ ఇచ్చావు నన్ను నువ్వు బెస్ట్ ఇచ్చావు నేను అనుకుని బర్నీ నుండి రింగు షర్ట్ దాచడం ఏంటది, కరెక్ట్ పద్ధతి కాదు, రింగు షర్ట్లు దాచడం ఏంటి అన్నాను. ఆ తర్వాత తనుజ ఉండి సంచలకు తప్పు చూసుకోలేదు, షీ ఈజ్ కాంట్రాక్టర్ అన్నదబ్బా, షీ కెన్ డూ ద ఏదో చేయొచ్చు కానీ చేయలేదు అన్నట్టు చెప్తాను. సంచలక మీదకి నూకేసింది కథం. సంజనక్క తప్పు, సంజనక్కకి వారం అంతా ఈ సాటర్డే రోజు అంటే రేపు జంటనక్క రెడక్కడక మీరు ఒకవేళ సాటర్డేనే చూస్తే ఈరోజు డంటనక్క రెడక్కడక. నెక్స్ట్ సంజనక్క, వీకెండ్ దాకా ఈ మనిషి ఇలానే ఉంటాడు, డౌట్ క్లియర్ అయ్యేంత వరకు ఇలానే నాతో మాట్లాడు. నేను పోయి రీతుకి కూడా చెప్పాను నా సపోర్ట్ బర్నీ అనకే అని చెప్పాను, బర్నీ అనకే నా సపోర్ట్, బర్నీ అనకే సపోర్ట్, లైన్ అనకే సపోర్ట్ చేస్తున్నా అని చెప్పాను నేను. అయినా కానీ ఆయన ఇంటలేడు. కరెక్టే, తప్పేం లేదు సంజనక్కది, అది పొరపాటు అంతే. అక్కడ ఇంకొక ట్రయాంగిల్ ఉంది, సక్కనైంది ఉంది, సొక్కం పూస ట్రయాంగిల్ ఉందని ఎవడికి తెలుసు, ఇంకోటి దుగోడ మంచి పట్టిందని ఎవడికి తెలుసు, కార్పెంటర్ మిస్టేక్ చేయలేదన్నది ఎవడికి తెలుసు, ట్రయాంగిల్ ఎక్కనే ఉంది కదా, అది ఇంకో యాంగిల్ ఫామ్ చేయలేదు కదా. ఓకే, ఆ తర్వాత ప్లాంక్ రివర్స్లో ఉంటేనే సరిగ్గా పట్టకపోతేనే ఆ పట్టిందిలే గుది పెట్టా అని చెప్పి పట్టుకొని ఎక్కింది. ఈమె సంచాలక గురించి మాట్లాడుతుంది. ఇమాన్యుల్ సంజనక్క వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. సంజనక్క అక్కడ స్ట్రక్ అయింది, అది మ్యాటర్. చూసిరా ఎక్కడ స్ట్రక్ అయిందో. నేను అనుకున్నా తెలుసా, ఆ పాట పాడినప్పుడు ఇది కొంచెం ఆర్చిగా ఉంటుంది కదా, ఈ పాట సింక్ అయ్యేలాగా పాడు, మీ అమ్మ ప్రస్తుతం స్టేటస్ని సింక్ అయ్యేలాగా ఒక పాట పాడమనంటే మనోడు ఇంటెన్షనల్గా అంటే కొంచెం స్ట్రాంగ్ ఉంటుందని పాడినట్టున్నాడు. అంటే ఆ టైంలో ఏంటంటే అందరికీ నెగిటివ్ అయిపోయింది. తను రీతు విషయంలో అంత ట్రూగా అంత హార్ష్గా మాట్లాడేసరికి అందరికీ కూడా కొంచెం రాంగ్గా మాట్లాడింది, కొంచెం వర్డ్స్ జారింది, నోరు జారింది అన్న పాయింట్ వచ్చేసింది. కాబట్టి ఆ సిచ్యువేషన్కి సింక్ అయ్యేలాగా పాడమన్నప్పుడు పాడిండు. కానీ ఇక్కడ ఇమాన్యుల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేసుకోలేదన్న ఫీలింగ్ వచ్చింది. అంటే ఏంటంటే తల్లి పాలు పిల్లోడికి ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉంది కాబట్టి ఆ తల్లి అట్లా పాడుకుంటుంది, బాధలో పాడుతుంది, ఎమోషన్లో పాడుతుంది. తల్లి బాధ అది అంటే ఆ తల్లి పెయిన్లో ఉంటుంది యాక్చువల్లీ. అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేయకుండా నీ పాలే విషం అయినాయి కదా అమ్మ అని చెప్పి అన్నావు నువ్వు, అంటే నేను అంత విషం పెట్టినట్టుగా నీకు ఎక్కడ అనిపించింది, నేను అంత నెగిటివ్గా నీకు ఏమైనా చేసినా, అసలు నా పాట ఎందుకు పాడినా అంటే నేను నార్మల్గా పాడినా, అంత పెద్దగా అనుకుని పాలేదంటే మరి అది టాక్సిక్ అమ్మ అన్నట్టుగానే ఉంది, అందుకే టాక్సిక్ అమ్మ అని అన్నావు కదా అని అంటుంది. ఇమాన్యుల్కి సంజనక్కకి తెగిపోవడం స్టార్ట్ అయింది. అయిపోయింది ఇక, ఆ జాయింట్ కట్ అయిపోయినట్టు, అమ్మ కొడుకుల బాండింగ్ తగ్గిపోతూ వస్తుంది. మనోడి ప్రిఫరెన్స్ కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ బాండింగ్ గట్టిగా స్ట్రాంగ్ అయింది. ఇక్కడ అమ్మ కొడుకుల బాండింగ్ అని తెగిపోయింది. అండ్ దానికి కారణం కూడా సంజనక్క చాలాసార్లు ఇమాన్యుల్ని నిలబెట్టి క్వశ్చన్ చేసే సిచ్యువేషన్స్ తీసుకొచ్చింది. దానివల్లనే ఇమాన్యుల్ కొంచెం సఫర్ అయ్యిండు. అందుకే దూరం పెట్టాలనుకుంటే చాలా రోజుల నుంచి దూరం పెడుతుండు. లిటరల్ చెప్పాలంటే చాలా రోజుల నుంచి వాళ్ళ అమ్మని దూరం పెడుతుండు. రీతును అన్న తర్వాత కంప్లీట్గా దూరం పెట్టడం స్టార్ట్ చేసిండు. అది పొమ్మనలేను రమ్మనలేను పాడింది అది. అమ్మా నీ పిలిచి పిలిచి నన్ను చంపకురా, ఆ కళ నీ అరిచి అరిచి ఏడిపించకురా. ఆ పాట చేసినది రమ్మనలేను పొమ్మనలేను శీలను నైతిరా. ఆ పాట వల్ల వచ్చిన పెంట అన్నట్టు. సో నా బ్రెయిన్లో అది అట్నే ఉంది, 4-5 డేస్ నుంచి గుచ్చుకుంటుంది. నన్ను
అంతా ఈ వారం అంతా తేడాగా ఉంది. మొత్తం అంతా ఆగమాగం ఉన్నది ముచ్చట. ఆ పాట అంటే నేను అమ్మ పాట అది నేను క్యాజువల్‌గా పాడిన అసలు ఏ ఉద్దేశంతోటి పాడలేదు. నేను క్యాజువల్‌గా పాడినా అని అంటాను గానీ, అది టాక్సిక్ మదర్ అనే ఉద్దేశ్యమే కదా! దాని మీనింగ్ అయితే అదే కదంటే, ఆ మీనింగ్ తెలుసుకొని మరి నన్ను అంటుంది అన్నట్టుగా సుమనన్న దగ్గర మళ్ళీ బాధపడతాను. సంజనక్క ఘోరంగా ఏడిచిందబ్బా! ఎంత ఘోరంగా ఏడిచిందంటే అంత ఘోరంగా ఏడిచింది. ఈ మధ్యలో నుండి నేను తప్పుగా చేసినట్టుగా అనిపించిందా అన్న? నేను నార్మల్‌గా పాడినా. మా అమ్మ కూడా ఆ పాట ఇష్టం. నేను మా అమ్మకు కూడా ఆ పాట పాడి వినిపిస్తా. అట్లంటే మా అమ్మని అన్నట్టా అన్న? అంటే ఇక్కడ అక్కడ సిచ్యువేషన్ ఏందంటే నాగార్జున గారు మీ అమ్మ గురించి పాడు. మీ అమ్మకి సూట్ అయ్యే సాంగ్ పాడమన్నాడు ఈ సిచ్యువేషన్‌కి. పాడింది కూడా. నేను ఆ పాట పాడేటప్పుడు అన్న ఇది కొంచెం హార్ష్‌గా ఉన్న పాటే ఎలా తీసుకుంటదో ఏమో అనుకున్నా. తెలుసా? నిజంగా అనుకున్నా. మనం సిక్స్త్ సెన్స్ ప్రకారంగా అనుకున్నామంటే అది అయ్యి తీరాల్సిందే. హ్మ్. టికెట్ టు ఫినాలే టాస్క్ అయిపోయింది. మా అమ్మని అడిగాను. నీకు టికెట్ ఫినాలే టాస్క్ ఉందన్న. ఇలాంటి టైంలో ఇలా పొద్దున్న లేవంగానే ఆమె వచ్చి ఏడిస్తే ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉందన్న. ఏందన్న ఇదంటే పోనీ వదిలే ఆమె సంగతి తెలుసుగా అన్నట్టుగా సుమన్ శెట్టి అన్నా. సరే ఆ తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేసిండు. అంచెలంచెలుగా ఎదిగి ఇక్కడి దాకా వచ్చిన మీరు ఇక నుంచి చూడాలి. మీ ముగ్గురు మామూలుగా ఉండదు. యుద్ధం మీద యుద్ధం చేయాలి. గుద్ది పెట్టాలి. మొత్తానికైతే మీరు విన్నర్ కావాలి. లిటరల్లీ చెప్పండి అబ్బా, రీతుని టికెట్ ఫినాలే కొట్టేదానికి ప్రయత్నం చేసినట్లేదు బిగ్ బాస్ మామ. చెప్పండి, చేసినట్టా లేదా చెప్పండి. నాకు అనిపించింది తెలుసా, ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ టాస్క్ స్టార్ట్ కాగానే ఆ రీతుని చేద్దామని అనుకుంటున్నట్టుగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ 2 రౌండ్లలో జరుగుద్దని చెప్పి అనౌన్స్ చేసిందా? నాకైతే వినవాలేదు. 2 రౌండ్లలో చేస్తాడు. ఒక రౌండ్ పెట్టిండు. ఆ రౌండ్లో రీతు అట్టర్గా ఓడిపోయింది. మొత్తం ఘోరంగా ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత ఓడిపోయిన వాళ్ళని పక్క జరిపి గెలిచిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, ఫస్ట్ సెకండ్ వాళ్ళని తీసుకుని వాళ్ళతో ఆడించాల్సింది. లేదంట ముగ్గురిని పెట్టిండు. ఓడిపోయిన వాళ్ళు రీతుని బర్ని అన్న టార్గెట్ చేసిండు, సుమనన్న, తనుజ అందరు టార్గెట్ చేసిరు. కొడుతూనే ఉన్నారు. ఈమె ఏడుతూనే ఉంది. అమర్దీప్ అన్న వచ్చిపోతూనే ఉన్నాడు. అదే పని మీద ఉన్నది. వచ్చింది పోయింది. మొత్తానికి అయితే రీతు దగ్గర మొత్తం చాలా పడిపోయినాయి. సో ఫస్ట్ రౌండ్లో రీతు అవుట్ ఆఫ్ ద రేస్ కాబట్టి రీతుని పక్కన జరిపి వీళ్ళిద్దరికి నెక్స్ట్ గేమ్ పెట్టచ్చు, టికెట్ ఫినాలే పెట్టచ్చు. కానీ బిగ్ బాస్ టీమ్ ఏమనుకుంది, వీళ్ళిద్దరికి టికెట్ ఫినాలే పెట్టడం దాంట్లో వీళ్ళు ఖచ్చితంగా టాప్ 5 ఉండేటోళ్ళు, వీళ్ళకి పెట్టేంత పెట్టకపోతే ఎంత అనుకున్నట్టున్నాడు. అందుకని చెప్పి కళ్యాణ్ అట్నే పక్కకు పెట్టేసి రీతుకి ఇమాన్యుల్కి మళ్ళీ గేమ్ పెట్టిండు. ఇమాన్యుల్ రీతు అన్న వస్తుందేమో అని. ఎందుకంటే బజర్ ఎప్పుడన్నా కొట్టచ్చు. ఎవరైతే తక్కువ ఉన్నప్పుడు అప్పుడు బజర్ కొట్టేసేయచ్చు. సో ఈ లెక్కన రీతుకి ఎక్కువ ఉన్నాయి, ఇమాన్యుల్కి తక్కువ ఉన్నప్పుడు బజర్ కొట్టి పారేసారు. కథం, రీతు గెలిచింది. నెక్స్ట్ రౌండ్లో రీతుకి కళ్యాణ్కి టాస్క్. సో ఫస్ట్ రౌండ్లో ఓడిపోయినప్పుడు ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు. అబ్బాయి ఒక్క ఏడుపులు కాదయ్యా, ఒక పెడబొబ్బులు కాదయ్యా, ఘోరాతి ఘోరమైన ఏడుపులు. ఎట్లంటే ఇక ఎవరో అయిపోయినట్టే, ఎవరో వేనట్టే, ఇక ఘోరమైన ఏడుపులు. ఇక్కడ బర్ని అని అయితే పగబెట్టుకున్నాడు. అబ్బా నిన్న రింగ్ దాచినప్పుడు తెలియలేదా నీకు సపోర్ట్ కావాలని? రింగ్ దాచావు కదా అన్నట్టుగా సీరియస్గా అంటాడు. అనిపించలేదా నీకు రింగ్ దాచినప్పుడు? ఏం అనిపించలేదా? ఒకదారినే కనపడుతున్నాడు బర్ని, ఒకదారినే కనపడుతున్నా. రింగ్ దాచిపెట్టినప్పుడు ఉండాలి. అది గేమ్ ఇది గేమ్ అన్నట్టు కానీ ఆ తర్వాత బర్ని అన్న డిమాండ్ డిస్క్వాలిఫై అయ్యిండు, ఇప్పుడు కానీ అని అంటాడు. డిమాండ్కి చాలాసార్లు వార్నింగ్ ఇచ్చింది. అబ్బా సంజనక చాలాసార్లు వార్నింగ్ ఇచ్చింది. నేను పొద్దున్న స్టోరీలో కూడా పెట్టినా మధ్యాహ్నం. తనుజ చేసింది తప్పు కదా, తనుజ సంచాలకు చూడలేదు, మరి తనుజ గీత దాటింది కదా అంటే అట్లా గీత అందరు దాటిరు. కానీ డిమాండ్ చాలాసార్లు దాటడం వల్ల ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అయినా డిమాండ్ పక్క జరిపోగానే ఆట క్లోజ్ చేసిండే బిగ్ బాస్ మామ. ఎందుకంటే రీతుకు సపోర్ట్ చేసేది ఒక్క డిమాండ్ కూడా లేకపోతే ఎందుకు ఇక అని చెప్పి ఆపేసింది అక్కడికి. తనుజ కళ్యాణ్ ఫస్ట్ రౌండ్లో కళ్యాణ్ గెలిచిండు. తనుజ బాగా సపోర్ట్ చేసింది. ఏ రేంజ్ సపోర్ట్ అంటే అసలు డిమాండ్ పవర్ని ఈ మాటలతో గుచ్చి పెడుతుంది. అబ్బా ఏంటి టార్గెట్ చేస్తున్నావా, నువ్వు టార్గెట్ చేస్తే నేను కళ్యాణ్ ఎవరు టార్గెట్ చేస్తున్నా వాళ్ళని టార్గెట్ చేస్తా అని చెప్పి ఇట్లాంటివన్నీ పెట్టుకుంది. బాగా నిలబడిపోయింది, కళ్యాణ్ కోసం ఘోరంగా నిలబడిపోయింది. ఆ తర్వాత మనకి రీతు కళ్యాణ్ 22 ఫ్లోర్స్, ఇమాన్యుల్ 20 ఫ్లోర్స్, రీతు 17 ఫ్లోర్స్ తోటి రీతు అవుట్ ఆఫ్ ద రేస్. కానీ రీతుని కాదు, అవుట్ ఆఫ్ ది రేస్ చేసింది కళ్యాణ్ పక్కన పెట్టిండు అన్నట్టు. బయలువడ్డావు కళ్యాణ్ పక్కన పెట్టు, మీ ఇద్దరికి మళ్ళీ పెడతా అని చెప్పిండు. ఈ గ్యాప్లో రీతు ఏడిచింది కదా, ఒక్కడివి ఏం చేస్తావు కళ్యాణ్ మధ్యలో, ఒక్కడు ఏం చేస్తావు డిమాండ్, నువ్వు ఒక్కడు ఎంత కష్టపడతావు డిమాండ్ అని చెప్పి అంటుంది. ఆ మధ్యలో మాత్రం డిమాండ్ నీకు బుర్ర ఉందా, బుజ్జి ఉందా, అటుకోరు ఇమాన్యుల్ని కొట్టు, కళ్యాణ్ కొట్టకో, కళ్యాణ్ కొడితే నన్ను టార్గెట్ చేస్తారు అని చెప్పారింది. కానీ భరణి అన్న మంచిగా టార్గెట్ చేసింది, ఘోరంగా టార్గెట్ చేసిండు. ఒక్కరు కూడా ఇక్కడికి దగ్గర రారు, నాకు ఎవరు ఇక్కడ సపోర్ట్ చేస్తలేరు, నువ్వు ఒక్కడికి తప్ప నాకు ఇంకెవరు, నేను ఎవరితో మాట్లాడి ఇక్కడ చెల్లి ఎవరితో మాట్లాడి నేను ఎవరు నాకు అవసరం లేదు. తర్వాత రీతు డిమాండ్ పవన్ ఇగో ఏడుపుని కామెడీ చేస్తున్నాయిందన్నా, ఇది కరెక్ట్ కాదు అనేటోళ్ళు ఉన్నారా? ఏమో ఆమె ఎడితే పెద్ద కరెక్ట్ అయితే దుఃఖం వస్తలేదబ్బా, నవ్వుతుంది, గమ్మత ఎడుతుంది. సుమన్ శెట్టి ఇక్కడే డెడ్ టార్గెట్ ఇచ్చాడు. ఓకే డిమాండ్ పవన్
నాకు బ్యాక్ సపోర్ట్ చేస్తలేదు అన్నట్టుగా ఆయనకు బ్యాక్ సపోర్ట్ చేస్తలేదు, అదో పెద్ద బాధ. నెక్స్ట్ రౌండ్లో బిగ్ బాస్ మామ తల్లి బిడ్డ న్యాయం చేద్దాం, మాకు రీతు రావాలి గేమ్లో, ఎట్లా రీతు గెలవాలని అనుకున్నట్టున్నాడు అనుకొని అంటే ఆపర్చునిటీ క్రియేట్ చేసిండు అక్కడ. మనిషికి ఇద్దరు సపోర్ట్ చేయాలి, ఇది కంపల్సరీ అని రూల్ అని పెట్టిండు. రీతు పోయి అంటే రీతుని వేరే వాళ్ళని అడుగు అని చెప్పి తనుజ అంటుంది. పోయి కళ్యాణ్ అడిగితే ఆల్రెడీ ఇమాన్యుల్కి మాట ఇచ్చేసినాడు. భరణి అన్న అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మెల్లగా. అక్కడి నుంచి పోయి పొద్దుకు 100 సార్లు ఇట్ట అంటూ ఉంటాడు అని చేసుకుంటాడు. మనకు వద్దురా, మనం ఎట్లా రీతిగా టార్గెట్ అని అనుకున్నాడు. సరే నేను చేస్తాను అని చెప్పి తనుజ నిలబడ్డది. తనుజ బాగానే సపోర్ట్ చేసింది. తనుజ బాగా కొడుతుంది అబ్బాయి. తనుజ వేస్తే పడయ్యా అనుకుంటాం కానీ పడతానే, ఎందుకంటే ఇట్టానికి ఇట్ట వస్తుంది బాల్ టప్పుకని, ఇట్ట కొట్టేలోపు అది పడుతుంది. ఆ టైపులో బాగానే ఉంది. నిమాన్ కూడా గట్టిగా ఆడిన. ఇమాన్యులి బాగా తగ్గినాయి అండ్ రీతు గెలిచింది. ఇమాన్యులి 16 ఉంటే రీతు ఏమో 19 ఏమో ఉండే. సో టోటల్గా అయితే గెలిచింది. ఓవరాల్గా రీతు సంబరపడ్డది. ఆ తర్వాత టాస్క్ జరిగింది. ఆ టాస్క్లో చూడండి అసలు ఈ కాపాడే టాస్క్లో అయితే అమర్దీప్ మళ్ళీ వచ్చిపోతాడు. అదే పని అతనే ఉన్నాడు. అమర్దీప్ ఆల్రెడీ ఒకసారి వచ్చిపోయినావు కదా, నువ్వు ఎందుకు మళ్ళీ వస్తున్నావు ఇంటలే ఊకు వచ్చిపోతాడు. ఆవాహే అదే పని అయిపోయింది. తర్వాత మొత్తానికి అయితే నెక్స్ట్ టాస్క్ జరిగింది. టాస్క్లో కళ్యాణ్ ఇచ్చి పడేసిండు, బాగా ఆడిండు. అక్కడ ఒక్క దగ్గర మిస్టేక్ జరిగింది. ఆ రాడ్ని కింద నుంచి తీసుకొని ముందుకు పెట్టేసుకొని టకటక నడుచుకుంటూ పోయిండు కదా కళ్యాణ్. అక్కడ రీతు ఇట్టా తిప్పి మొత్తం రాడ్ని తిప్పి భీమక్షాపతి అంటే అవుతుందా కాలే. అక్కడ బాగా లేట్ అయింది. అంత లోపల ఆయన అయిపోయింది, టకటకటకటక చేసేసుకున్నాడు. అంత గట్టిగా లేదబ్బా, మన సెటప్ గట్టిగా ఉన్నది కానీ 5 నిమిషాలలో ఫినిష్ చేసేది. సెటప్పే పెద్దగా ఉన్నది, ఎడల్పుగా సెటప్ చేసిరు, పొడుగ్గా సెటప్ చేసిరు కానీ అందులో మ్యాటర్ పెద్దగా లేదు. ఇక ప్రేరణ తనుజ వీళ్ళిద్దరు టాస్క్ చూడు, అది కొంచెం టఫ్గా జరిగింది. అట్లా ఉండాలి టాస్క్ అంటే కనీసం అన్న. అసలు ఇదివరకు టికెట్ ఫినాలే అంటే ఎండ్యూరెన్స్ అని, బ్యాలెన్స్ అని, అదని ఇదని ఎంత టఫ్ ఉండేటి టాస్కులు. అంత టఫ్ టాస్క్ ఒక్కటనే జరిగిందా? టికెట్ ఫినాలే టాస్క్ మొత్తంలో టఫెస్ట్ టాస్క్ ఏది? అసలు లేనే లేదు. నిజం చెప్పాలంటే ఎంత టఫ్ టాస్కులు ఉండేటి టికెట్ ఫినాలే టాస్కులలో. ఆ టైంని కౌంట్ చేయాలి, చాలా కష్టం. తినకుండా ఉండాలి, చాలా కష్టం. వెయిట్ని తగ్గించుకోవాలి, చాలా కష్టం. ఇట్లాంటి ఎన్ని టాస్కులు ఉండేటి. సూపర్ అంటే సూపర్. వెయిట్ని మోసే టాస్కులు ఉండేది, ఎండ్యూరెన్స్ టాస్కులు ఉండేటి. అబ్బా నెక్స్ట్ లెవెల్ ఉండేది. శ్రీహాన్కి రేవంత్కి ఈ టాస్క్ జరుగుతుంది చూసిరా, ఎంత టఫ్ టాస్క్ అది. అట్లుండాలి టాస్కులు అంటే. అసలు ఒక్క టాస్క్ లేదబ్బా, అంత తుస్కులే. మళ్ళీ సీనియర్ వర్గం ఉంది, వాళ్ళని దృష్టిలో పెట్టుకుని టాస్కులు డిజైన్ చేయాలి. ఇది ఒక పెద్ద పెంట. అసలు ఒక్క ఫైట్ లేదు, ఒక టాస్క్ లేదు. ఏదో ఉన్నదంటే ఉన్నది, ఉట్ల పండుగ అన్నట్టు ఉన్నది కానీ ఏం లేదు. ఉట్ల పండుగ తప్ప ఇంకేం లేదు. ఉట్ల పండుగ అయితే లేదు, ఉత్తదే. ఆ ఫైట్ లేదు, ఆ స్పిరిట్ లేదు, ఉత్తదే. అట్లా మీద గేమ్లు అయిపోయింది. మొత్తానికైతే కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యిండు. కంగ్రాచులేషన్ చెప్పారు. ఆ తర్వాత ఏదో గిఫ్ట్ హ్యాంపర్ వచ్చింది, గిఫ్ట్ ఇచ్చారు. అసలు కళ్యాణ్కి రీతుకి ఫైనల్ టాస్క్ జరిగే ముందు కళ్యాణ్ మస్తు బాధపడ్డాడు. ఇమాన్యుల్ని నేను ఓడించిన బాధ ఉంది, ఇమాన్యుల్ని ఓడించిన ఏడుపు వచ్చింది. ఇమాన్యుల్ అన్నా నువ్వు 13 వారాలు కష్టపడ్డావు అన్నా, నువ్వు గెలవాలన్నా అని అంటే మరి ఇచ్చేయచ్చు కదా అన్న ఫీలింగ్ వచ్చిందా? లేదు. కానీ ఫ్రెండ్షిప్ అంటే వాళ్ళిద్దరు కలిసి ప్లాన్లు వేసారు, స్కెచ్లు వేసారు. ఇక్కడ దాకా వాళ్ళిద్దరు కలిసి వచ్చారు. లాస్ట్ గేమ్లో మన ఇద్దరం ఆడుకుందాం, తూమార్ మైమార్ అన్నట్టు ఉండాలి మన ఇద్దరికి అని అనుకున్నారు. మన ఇద్దరం కలిసి ఆడదామని అనుకున్నారు వాళ్ళు. కానీ టక్కర్ మార్ అయింది అన్నట్టు. అది టాప్ 5. ఇక ఇమాన్యుల్ ఓడిపోయినాక ఇమాన్యుల్ బాధపడేటప్పుడు సంజన అక్క వచ్చి, లేదురా నువ్వు టాప్ 5లో ఉంటావు, టాప్ 3లో కంపల్సరీ ఉంటావు, నువ్వేం బాధపడకు, 100% నువ్వు చాలా గట్టిగా ఆడినావు కదా అంటే, పోన్లే అమ్మ గేమ్ కదా అన్నట్టుగా అనుకుంటాడు. డెమాన్, ఇమాన్యుల్, తనుజ ఆ తర్వాత ఏమైంది మొత్తానికి ఇమాన్యుల్ కళ్యాణ్ ఏడ్చిండు. ఇమాన్యుల్ ఉండి, అరే నువ్వు గెలవాలిరా, టికెట్ ఫినాల్ నువ్వు కొట్టాలిరా, అంతేరా, కష్టపడ్డావు, నువ్వు కూడా కష్టపడ్డావు, కొట్టి చూపిరా అంతే, నువ్వు కొడితే నేను హ్యాపీ ఫీల్ అవుతారా అంటాడు ఇమాన్యుల్. ఆ తర్వాత జయమునిచ్చే మన టాస్క్ అయితే జయమునిచ్చే టాస్క్లో గెలిచిండు అంతే, ఇంకేం లేదు, గెలిచిండు. కళ్యాణ్ పడాలా టికెట్ ఫినాలే ఫస్ట్ ఫైనలిస్ట్ కళ్యాణ్ పడాలా, కంగ్రాచులేషన్స్ రీతు, వెల్ ప్లేడ్ అని చెప్పిండు అంతే. అంత హైప్ లేదు చూడు, అట్లా చల్లగా సప్పగా అయిపోయింది అంతే కదా. మస్తు హైపు, అబ్బా కొట్టిండ్రా. ఇప్పుడు మానస్ శ్రీరామచంద్ర మధ్యలో టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్లన్నీ కూడా శ్రీరామచంద్ర బదులుగా వేరేటోళ్ళకి ఆడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఐసు మీద నిలబడడం, కాళ్ళు పొక్కులు వచ్చేస్తే మొత్తం ఘోరం అయిపోతుంది, పేషెంట్స్ అయిపోతారు అందరూ. అది టికెట్ ఫినాలే టాస్క్లు అంటే అట్టుండేటి. ఆ టికెట్ ఫినాల కోసం ఇక మొత్తం డూ ఆర్ డై అన్నట్టు ఉండేటి ఈ టాస్క్లు. ఒక్క టాస్క్ అన్నా అట్లాంటిది ఉందా? ఎట్లున్నదంటే టెల్లెపాటకి టెట్టి అన్నట్టుంది. సరదాగా చందమామ పెత్తాను నాన్నని తాను.
అంత లేదబ్బా టికెట్ ఫినాలే పస లేదు అది. సరే ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, గంట కొట్టేసేయండి. ఉంటా. టేక్ కేర్. టాటా, బై బై, నమస్తే, షబకే. రేపు పొద్దుగాల ఇంకో వీడియోతో వస్తా. మంచి వీడియో, మంచి ఎంటర్టైనింగ్ వీడియో. ఒకవేళ వీలైతే ఇదే ఛానల్లో పెడతా, లేదంటే మన పనికొచ్చే ముచ్చట ఛానల్లో పెడతా. ఓకేనా? అది మనం ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తా. అందుకే ఇన్స్టాగ్రామ్లో లింకులు వస్తాయి. ఇన్స్టాగ్రామ్లో మనకి నోటిఫికేషన్లు వస్తాయి కాబట్టి మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో గారు. Sreenu65_official. ఎవరెవరు అయితే ఇన్స్టాగ్రామ్లో ఉంటారో వాళ్ళంతా ఫాలో కొట్టుర్రి. ఉత్త పుణ్యానికి వచ్చిపోడు కాదు, ఫాలో కొట్టుర్రు. చూస్తారు పోతారు కానీ ఫాలో కొడతలేరు. అబ్బా నాకు కూడా అది కూడా నచ్చదు. ఇన్స్టాగ్రామ్లో మీరు చూస్తారు పోతారు, స్టోరీలు లైక్ చేస్తారు కానీ ఫాలో కొట్టరు. చూడు నాకు అది నచ్చదు. కొట్టచ్చు కదా. అంటే బిగ్ బాస్ ఆడియన్స్ 5 లక్షల మంది, ఇప్పుడు మన తోటి మిత్రుడు తోటి రివ్యూవర్కి 5 లక్షల మంది ఇన్స్టాగ్రామ్లో ఫాలో కొట్టినప్పుడు కనీసం మనకు 30,000 మంది ఫాలో కొట్టమని కానీ కొడతలేరు. చూడు ఎంత అన్యాయం, నేరే అన్యాయం అబ్బా. దునియాలో ఏడలేని సరుకు మన దగ్గర ఉంది. ఇన్ని రకాల ఎంటర్టైన్మెంట్ స్కిల్స్ ఉన్నాయి. అయినా రారమ్మ నేను పిలుస్తానా కూడా రావచ్చుగా. ఈ వీడియో 30,000 మంది చూస్తారు. 30,000 మంది ఇన్స్టాగ్రామ్కి అయితే ఎంత మంచిగా ఉంటుంది, ఎంత బాగుంటుంది చెప్పండి. హ్యాపీగా ఉంటుంది కదా. రావచ్చుగా, జాయిన్ అవ్వచ్చుగా. సరే 30,000 మందికి అకౌంట్ లేవు కావచ్చు, 10,000 మందికి ఉంటాయి కదా, జాయిన్ అవ్వచ్చు కదా. ఇది అయిపోయిన తర్వాత అయిపోయిందా, మనం ఎంటర్టైనింగ్ వీడియోస్ ఎన్నో పెడుతుంటాం కదా. సరేనా? వచ్చేయరు. కింద లింక్ ఏమన్నా ఇస్తలే, వచ్చేయరు. మరి బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్.